ప్రాఫిటిక్ వాయిస్ ఆఫ్ ఇజాయా నుండి ఈ దినం కొరకు నిర్ణయించబడిన భాగము కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 14వ వచనము. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసి ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. దావీదు గారు రాసిన ఈ యొక్క కీర్తనలో దేవుడు మనల్ని నిర్మించినటువంటి రీతి ఆయనకు తెలిసి ఉంది. మన యొక్క ఫార్మేషన్ దేవుడు ఎరిగిన వాడుగా ఉన్నాడు. మనం ఎంత బలహీనులమో, ఎంత చేతకాని వారమో దేవుడు ఎరిగి ఉన్నాడు. మన యొక్క ఇబ్బందిని దేవుడు ఎరిగి ఉన్నాడు. మన చేతకానితనాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు. మనము ఎంత శక్తిహీనులంగా ఉన్నామో కూడా దేవుడు ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. మనల్ని అర్థం చేసుకునే దేవుడు మనకున్నాడన్న వాస్తవము మనకు ధైర్యాన్ని కలిగిస్తుంది. ఒకవేళ కొన్ని మనము దేవుని కొరకు నెరవేర్చలేని పక్షములో, చేయలేని పక్షములో, దేవుని కొరకు ధైర్యం వహించి పని చేయలేని పక్షములో దేవుడు నన్ను అర్థం చేసుకుంటాడా అని ఒకవేళ మీరు నన్ను అడిగితే దేవుడు మిమ్మల్ని అర్థం చేసుకుంటాడని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా చెబుతుంది. మన ప్రధాన యాజకుడు మన యొక్క బలహీనతలలో ఆయన సహానుభవము లేనివాడు కాడు, కానీ ఆయన మన వలనే శోధింపబడినప్పటికీ కూడా ఆయన పాపము లేనివాడుగా ఉండేనని హెబ్రీ 4వ అధ్యాయము 15వ వచనం చదువుతుంది. అనగా మన బలహీనతలు ఎలా ఉంటాయో దేవుడికి ఆయన పూర్తిగా ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. మన చేతగానితనాన్ని కూడా ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఒకవేళ ఎక్కడైనా మన బలహీనలుగా ఉంటే మన బలహీనతను దేవునితో చూద్దాం. దేవా, నేను బలహీనుడిగా ఉన్నాను, నేను చేతకాని వాడనుగా ఉన్నాను, నేను పడిపోయిన వాడనుగా ఉన్నాను, నేను లేవలేని పరిస్థితిలో ఉన్నాను, నేను నీ కొరకు ఏమీ చేయలేని వాడనుగా ఉన్నాను, ధైర్యం లేని వాడుగా ఉన్నాను, బలము లేని వాడనుగా ఉన్నాను, నాకు ఉన్నటువంటి శక్తి కూడా కొంచెంగానే ఉంది ప్రభా అని దేవునితో మనం చూద్దాం. మన యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని స్పందించే దేవుడు మనకున్నాడని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయములో రాయబడిన ఒక మాటని నేను మీ యొక్క గమనానికి తీసుకొని వస్తున్నాను. 8వ వచనంలో ఇలాగ ఉంది: నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఈ ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు రాసినటువంటి మాట ఇది. వారి శక్తి కొంచెమే అని దేవుడు ఎరిగిన వాడుగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా వారు దేవుని యొక్క వాక్యాన్ని గైకొన్నారు. ఆయన నామమును వారు ఎనగనకుండా దాన్ని ఒప్పుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మనం అర్థం చేసుకుని స్పందించే దేవుడు మనకున్నాడు. కాబట్టి ధైర్యం వహించి దేవుని కొరకు నిలబడటానికి, దేవుని కొరకు పని చేయటానికి, దేవుని యొక్క కార్యాలు చేయటానికి మనం పూనుకుందాం. మీకున్న శక్తిలోనే, మీకున్న బలములోనే, మీకున్నటువంటి బలహీనతలోనే, మీ చేతగానితనములోనే దేవుని కొరకు ఏదైనా చేయడానికి కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని మహిమార్థమై చేయడానికి కొరకు ఆలోచించండి. దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. ఒకవేళ కొన్ని పర్యాయమును మనం ఫాల్టర్ అయినప్పటికీ కూడా దేవుడు దాన్ని గుర్తు చేసుకోగలడు. దాన్ని దేవుడు ఆలోచించి దాన్ని ఎలాగా అర్థం చేసుకోగలడన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నాను. అలాగా చేయడానికి దేవుడు మనందరికీ కృప అనుగ్రహించును గాక. మీ సహోదరుడు రెవరెండ్ డాక్టర్ ఎం. ఐజక్.